శివుడు ఆజ్ఞ లేదనే చీమైనా కుట్టదు. అలాంటిది శివుడెలా పుట్టాడు? ఈ యూనివర్స్లో అత్యంత శక్తిమంతుడు శివుడు. శివుడికి అంతం లేదు. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. శివుడు విశ్వానికే గురువు. శివుడు పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్నిలను కంట్రోల్ చేయగలడు. అటువంటి శివుడికి మరణమే లేదా? అసలు శివుడి జననం ఎలా జరిగింది? శివుడి తల్లిదండ్రులు ఎవరు? శివుడు జన్మకి సంబంధించి పురాణాల్లో ఎందుకు ఒక్కోలా ఉంది? శివుడికి 108 పేర్లు బ్రహ్మ ఎందుకు పెట్టాడు? శివుడు గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని విషయాలు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఓం నమ శివాయ అని కామెంట్స్ లో కామెంట్ చేయండి. ముందుగా శివపురాణంలో శివుడి జన్మకి సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది అని. శివుడికి తల్లిదండ్రులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాల్ని కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు. శివుడికి చావనేది లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణువు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివపురాణం రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడు జన్మకి సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే ఉంటారు. చెప్తే కామెంట్ చేయండి. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యూనివర్స్ లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవపడడం మొదలుపెట్టారు. అలా వీరిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుపుతున్న సమయంలో శివుడు మెరుస్తూ ఉన్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, విష్ణువులిద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పై భాగాన్ని కనిపెడతారో వాళ్లే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ, విష్ణువులిద్దరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ, విష్ణువులకి ఈ యూనివర్స్ లో అత్యంత శక్తివంతుడు శంకరుడే అనే కనువిప్పు కలిగింది. శివుడిని మించిన శక్తి ఏమీ లేదు అని నమ్మారు. ఆ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని అర్థమవుతోంది. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. అంటే భగవంతుడు శివుడికి అసలు అంతం అనేది లేదు. ఎందుకంటే శివుడు అమరుడు. శంకరుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడవుతాడు? ఈ ప్రశ్నకి సంబంధించి విష్ణు పురాణంలో కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశంలో, అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవరూ కూడా లేరు. ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణు నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ, విష్ణువులిద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇదంతా గమనించిన విష్ణు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకి జన్మించమని శివుడిని అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి ప్రార్థనని అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడి అవసరం పడింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడి గుర్తొచ్చింది. వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడు రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చుని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అనే పేరు పెట్టాడు. ఆ పేరుకు అర్థం ఏడుస్తూ ఉన్నవాడని. ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపాపలేదు. దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు.
రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా బాలుడు ఏడు పాపాలని బ్రహ్మదేవుడు శివుడికి 108 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భావ్, ఉగ్ర, భీమ్, ఈశాన్ మరియు మహాదేవ్ లాంటి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీమద్ దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు. అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే, దుర్గాదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చారు. ఆ దుర్గాదేవి ఆ ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరియు కాల సదాశివుడు మా త్రిమూర్తుల తండ్రి అని చెప్పాడు. ఈ కథలో పాటు మా దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకి మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుకి గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశానని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణువు, నేను నీకు తండ్రిని, ఎందుకంటే నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి అంటాడు. అలా వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికొచ్చి, పుత్రులారా, నేను మీకు యూనివర్స్ ని తయారు చేయడం, పాలించడం లాంటి 2 పనులు అప్పగించాను. ఇదే విధంగా శంకరుడికి సంహరణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ, నాకు 5 ముఖాలున్నాయి. 1 ఆకార్, 2 ఉకార్, 3 ముఖార్, 4 బిందు మరియు 5వ ముఖం నుంచి నాబ్ అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల్ని కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనందరం శివుడి మూలమంత్రంగా చెప్పుకుంటాం. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడు కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరూ కూడా శక్తివంతుడు కారు అని బ్రహ్మ విష్ణువులకి అర్థమైంది. దాంతో ఇద్దరూ కూడా శివుడికి ప్రణామాలు చేశారు. ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువెవరనే విషయం గురించి తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటది. శివుడు పూర్తి విశ్వాసానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులు అవుతారు. వీరిద్దరూ కూడా ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకి శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకిచ్చాడు. అంటే శివుడు 7 శిష్యులకి గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యులని ఈ రోజు మనం సప్త ఋషులు అని పిలుస్తూ ఉంటాం. ఈ వీడియోలో శివుడి జన్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మీరేమనుకుంటున్నారు? శివుడి గురించి ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని తలుచుకోండి. వీడియోపై కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.